ఎట్లా అనిపిస్తుంది సేవలు ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తున్నాయి. అంటే మీకు నమ్మకం కలుగుతుందా? కలుగుతుంది. 2 నెలల్లో చెడ్డ పాటో చేసుడు ఇంకా 3 నెలల్లో ఇంకా చేస్తాడు అనే కొద్దిగా భరోసా పెట్టుకున్నాం. ఉందా? ఉంది. మరి మగవాయి గారు గులుగుతున్నారట, తాగుడు బంద్ చేసి సంలాంచుకున్నాయి. మంచిదే మంచిదే. బెండు షాపులు టైంకు తీయాలి, టైంకు తాగాలి, టైంకు ఉండాలి అనేది మంచిదేనా? మంచిగా పెట్టిండు. ఎందుకు? వీళ్ళు తాగి బోర్లుచుకుంటారు మొత్తం భూమి మీద. ఇది కాక మొత్తం ఫోన్ వెళ్తారు రోడ్ల మీదనే వేషం వేసుకొస్తారు. ఉతకలేక వస్తున్న బట్టలు అంతే. మరి ఇక్కడ అన్నుబాయి సంగతి ఏంది? మంచిగా ఉంది, మంచిగా చేస్తాడు. యశోని పిల్లగాడు మంచోడు. ఒక్కసారి రావాలని కోరుకుంటున్నాను. నువ్వేమంటావు? మనవరాలా మంచి మనిషి అని చెప్తున్నాను. ఎట్లా ఎట్లా ఏ రకంగా మంచి మనిషి? మా బంగారు గడ్డకి 20 వార్డుల అన్నబాయిని బావశేరిప వారికి అందరికి నమస్కారం. నా వద్ద మాకు ఇల్లు 22 ఏళ్ళు మా పెళ్ళయి మాకు ఇల్లు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది. అడిగే సంతోషం. ఏ రకంగా మంచిగా అనిపిస్తుంది? అమ్మా 20 వార్డు అన్నబాయి ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. బాబా చెరిపాన కూడా మంచిగా మంచి పనులు చేసిండు. ఏం చేసిండు? మాకు సన్న బియ్యం లేని వాళ్ళకి నెలకి బ్యాగు బయట కొనుక్కొచ్చుకొని తినేది. ఇప్పుడు మాత్రం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం రేషన్ బియ్యం నుంచి సన్న బియ్యం ఇస్తున్నాడు. అవే మేము తింటున్నాం. లేనోళ్ళు ఉన్నోళ్ళు ప్రతి ఒక్క ఇంటికి 25 కిలోల బస్సలు వేస్తే ఒక నెల రాకపోయేది. ఇప్పుడు మాకు వచ్చే బియ్యం మాకు సరిపోతున్నాయి కాబట్టి మేము ఏం కొనుక్కోలేకపోతున్నాం. ఉన్నోళ్ళం లేనోళ్ళం అందరం కలిసి తింటున్నాం. ఏం బయటకి అయితే అమ్ముతలేము. బస్సు ఫ్రీ ఒక్కటి పెట్టిండు. పెట్టిన సంది మాకిట దేవుడి మీద భక్తి ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే ఇక మీరు ఫ్రీగా పోతున్నారు కాబట్టి ఎక్కడికైనా పోతున్నారు, చూస్తున్నా. ఇంత ముందుకి మేము ఒక 25 కిలోలు బ్యాగ్ తెచ్చుకుంటే ఒక నెల వచ్చేది. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తుండే కాబట్టి మాకు అవే సరిపోతున్నాయి. ఏడికి పోవాలన్నా మేము బస్సు టికెట్ లేకున్నా దేవుని దగ్గరకైనా ఊర్లకైనా పోతున్నా వస్తున్నాం. మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా కొన్ని పనులు ఆయన నుంచి చేసుకోవాలి. ఎట్లా వాడి 20 వార్డు హన్నుబాయి గారిని గెలిపించాలి. మాకు ప్రజల వ్యక్తి అని చెప్పి ఆయన మాకు ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా నేనున్నా అని ధైర్యం చెప్పి మా ఆపదలన్నీ చూసుకోవాలి. మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఆపద వస్తే బాలేకున్నా వేరే ఊర్లలో ఎట్లా చూసిండో మా ఊర్లో ఇట మా 20 వార్డులు ఎవరికైనా ఏమన్నా వస్తే ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవాలి. ఏదైనా రోగం వచ్చినా మంచంలో ఎవరన్నా లేని పరిస్థితి వాళ్ళ హాస్పిటల్కి పోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి చేపించి వైద్యం చేయించాలి. చిన్న వయసులో భర్త లేని వాళ్ళు, పింఛన్ లేని వాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సహాయపడాలి. ఇప్పుడు ప్రేమ అభిమానం అనేది పుట్టకొడుకు పుట్టుకొచ్చేది కాదు. గుండె లోతులకు వెళ్ళి పుట్టుకొచ్చేది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అన్నుబాయిలో ఉందా? ఉంది. బాబా షరీఫ్ గారు కొంచెం ధైర్యం ఇచ్చారు కాబట్టి ఆయన వేటకెళ్ళి అంటున్నావా? గట్టిగా అంటలేరు. అంతేనా? అంతేనా? మంచి రాక బాబా షరీఫ్ గారు కొంచెం ధైర్యం ఇచ్చి అన్నుబాయిని గెలిపిస్తాం. అందరం ఆయన పట్టే ఉండి ఆయన గెలిపిస్తాం. అన్నుబాయి మంచి మనిషి. ప్రతి ఒక్క ఏం మంచి అంటే అందరిని అయినా కానీ మంచిగా మాట్లాడతాం. మంచి గుణం వస్తుంది. అమ్మా కానీ మా అక్క అంటే జర ముదిమాత తప్పింది కానీ మా మనవరాలు మర్చిపోయినట్టు. ఇక కనుకనేమి కరోనా కష్టకాలంలో ఉప్పు నిప్పకాయ, తొక్కు బెల్లము, కూరగాయలు బియ్యం కానించి అందించిన ఘనత అన్నుబాయిది. నిజమా కదా సౌతులారా? మరి ఎట్లా మర్చిపోయింది? ఇప్పుడు నేను ఆచ్ చేస్తే మీకు ఆదుకుంటా. అది ఇలా మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది. మేము ఎప్పుడు మాట్లాడలేదు. కరోనా కష్టకాలంలో ఆదుకుండా చేసిండు. ప్రతి ఒక్క ఇంటికి ప్రచారం చేశాను. మీటింగ్ పోయినా గానీ మేము ఈ ఓటు అన్నుబాయి గారికి 20 వార్డులో ఓటేసి మనం గెలిపించాలి. ఏ ఆపద వచ్చినా మనకు ఆదుకుంటాడు ఆయన, అండగా నిలబడతాడని మేము చెప్తే వాళ్ళే మాకు చెప్తున్నారు. అవును అందరు చెప్తారు. ఏమని చెప్తారు? అన్నుబాయి గెలవాలని చెప్తారు. అంతేనా? అంటారు. మేము ప్రతి ఒక్క ఇంటికి ప్రచారం చేస్తున్నాం కదా, వాళ్ళే చెప్తారు మాకు. మేము చెప్పినా గానీ వాళ్ళని 4 సార్లు ఆయన ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనకి ఛాయిస్ ఇచ్చి మేము ఎదిగించాలి. మా బంగారు గడ్డ ఇంకా మంచిగా చేసుకోవాలి. బాధ అయింది. నువ్వేమంటావు అక్క? ఏమంటావు? నీ మనసులో ఏముంది? మరి అన్నుబాయి పిల్లగాడు ముందడుగు వేసిండు.
దాపలేదు బాబానని దంటేసుకొని తిరుగుతుండు. మరి ఆ పనులు అయితే నమ్మకం ఉందా? నా కొడుకు చేస్తాడని నమ్మకం. కొడుకులకి 2 ఇల్లులు ఇచ్చిండు. స్వామి రంగా. నా కొడుకు నా ఇండ్లు ఇచ్చింది, నా కొడుకుకి ఇచ్చిండొచ్చు కానీ నాకు ఇయ్యలే. నా కొడుకు కట్టిస్తా అన్నాడు ఇప్పుడు నాకు ఇల్లు. నాకేం లేదు, ఆదేరు లేదు, బతుకు లేదు, ఏం లేదు. ఇప్పుడు నీకు ఆధారము షెడ్ నా కొడుకు హిమ్మతి ఇచ్చిండు. అనుభవం నీకు హిమ్మతి ఇచ్చిండు. నమ్మకం ఉందా? ఉంది. అమ్మో గట్టినే ఉంది కథ. చాలా గట్టిగా ఉంది, మామూలు గట్టిగా. మరి ఇంకా రాకపోక ఒక ముచ్చటేందంటే 3 పార్టీల అభ్యర్థులను 7 జట్ల నీళ్ళు కోజాగా ఇక్కడ రథసారథి ముంగడి పోతుంది. కోజాగా భీమి ప్రదీపు ఓ పిల్లగా పెద్ద మనిషి. ఏం పేరే? శేఖర్ రెడ్డి తాత. ఏమనుకో నాకేం కన్సూప్ అంతలేదు. ఎక్కడ సంగతి? నీది ఎర్ర జెండా. ఎర్ర జెండా. ఎర్రని జెండా, వెలుగుల జెండా, వీరుల నెత్తుడు పుట్టిన జెండా, నిరుపేదల దీపం నీవమ్మ మా ఎర్రని జెండా, పరిపాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా. మనం ఏం చెప్పుకున్నాం? మనము వార్తలలో కూడా చాలా సార్లు ఎర్ర జెండాను గుర్తు చేసుకున్నాం. చెప్పు. ఎర్ర జెండాని తొక్కేయాలని చూస్తున్నది కేంద్రం అని చెప్పేసి. ఎందుకు? ఇప్పుడు మొన్న నక్సలైట్లు ఉన్నారు కదా, వాళ్ళని మొత్తం అణచివేసి చెరబడుతున్నారు కదా. చెరబడుతున్న సమయంలో మనం కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి కదలికలు లేకున్నా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మొత్తం చెట్లు అడవులు నరికేస్తున్నారు కదా. ఇప్పుడు జనాలకు ఎర్ర జెండా మీద ఆలోచన కలిగిందని మాట్లాడినాము. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నా మిమ్మల్ని. ఎర్ర జెండా ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు. ఎట్ట సంగతి? ఎర్ర జెండా నుంచి మరి అనుబాయికి మీరు ఏ రకంగా మద్దతు హిమ్మతిస్తున్నారు? ఏ రకంగా ప్రచారం పోతుంది? జనాలు ఏమడుగుతారు? మీరు ఏం హామీలు ఇస్తారు? శేఖర్ రెడ్డి నా పేరు. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేసే అంటే వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు మంచిగున్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అలవెన్స్ ఇస్తున్నాం మేము. దాంట్లో పొత్తులో భాగంగానే చౌటుప్పల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ మద్దతు ఇస్తుంది. సిపిఐ బలపరిచిన అభ్యర్థులు 20 వార్డులలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరుస్తుంది. అన్నుబాయి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మనం చూస్తా ఉన్నాం 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే, ఏ ఒక్కరికి ఇందిరా మిన్లు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో చేయని పనులు 2 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరా మిన్లు ఇచ్చారు. మన చౌటుప్పల్లో కూడా చాలా మందికి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరా మిన్లు వచ్చినాయి. నేనే దాదాపు 100 నుంచి 150 రేషన్ కార్డులు ఇప్పించిన. ఇక్కడ పెళ్లి అయిపోయి దాదాపు 10 సంవత్సరాలైనా కూడా రేషన్ కార్డు లేకుండే. రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతుండే. పేర్లు ఎక్కిద్దామన్నా పేర్లు లేకుండే. మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు చౌటుప్పల ప్రజానీకం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో చేయి గుర్తుపైన వేయాలని చెప్పి, అదేవిధంగా మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నాడు. అత్యధిక మెజార్టీ తోటి 20 వార్డులకు 20 వార్డులు గెలవబోతా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తా ఉంది రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో. రాజగోపాల్ రెడ్డి మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి ఆదుకునేటువంటి వ్యక్తి పేదవాళ్లకు. దానికి తోడు మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో కొట్లాడి ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పించండి మాకు సిపిఐకి. ఎల్కెంటి సత్యం గారు ఎమ్మెల్యే గారి నిధులు, ఎమ్మెల్సీ గారి నిధులు ఇద్దరు కూడా చౌటుప్పల్లో వారి నిధులతోటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికైనా అవకాశం ఉంటది. కాబట్టి చౌటుప్పల ప్రజలంతా కాంగ్రెస్ సిపిఐ పార్టీ బలపరిచిన చేయి గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ ఒక్క మాట, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. తాత మనం నోటిగుంటా 1.25 మాట్లాడతాం, కానీ అనుబాయి 20వ వార్డులో సరే ఆయన గతంలో ఏం చేసిండు? ఏమన్నా సామాజిక సేవతోటి ఏమన్నా కంకణం కట్టుకొని ఏమన్నా షెడ్డో పాటు ఆశలైందా? ఆపత్తికి సాపత్తికి అన్నిటికీ ఏమన్నా ముందుండే మనిషేనా? మనిషి ఇలాంటి వ్యక్తి ఏం కాదు అనుబాయి. గత నేను చూస్తున్న 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజలలో ఉంటూ నిత్యం పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆపద వచ్చినప్పుడు సాయం చేసే వ్యక్తి. హాస్పిటల్ ఏదైనా జ్వరం వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్న హాస్పిటల్ పోతే ఆదుకునేటువంటి వ్యక్తి, పబ్లిక్ లో ఉండే వ్యక్తి, ప్రజాసేవ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటు వేస్తారని చెప్పి ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజలు ఇప్పుడు పొత్తులో భాగంగా మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి,
ఇప్పుడు రేషన్ కార్డులు కావచ్చు, వీటిలో మా కార్యకర్తలకు కొన్ని ఇవ్వాలి, మీ కార్యకర్తలకు కొన్ని ఏం అని. లేదు. ఆ? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కూడా మేము కాంగ్రెస్ నే బలపరచాం. రాజగోపాల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీనే బలపరచాం. మేము ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలపరచాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు కూడా ఇండ్లిస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఇండ్లిస్తున్నారు. మన కొట్లాడి మరి మీ పార్టీ మా పార్టీ అంటే ఇటు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కదా అంటే పేద ప్రజలకు అర్హులైన ఇంతకుముందే చెప్పా. అర్హులైన పేద ప్రజలందరికీ కూడా అర్హులైన పేద ప్రజలు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడేదే పేద ప్రజల కోసం. ఈ మాట ఈయన చాలా రోజులైతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎర్ర జెండా అనగదొక్కబడ్డది. వాస్తవమా కదా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కూడా మొట్టమొదటిగా తెలంగాణ కోసం కావచ్చు, కరెంటు ఉద్యమంలో కావచ్చు, ఏ ఉద్యమంలోనైనా ఫస్ట్ నిలబడేది ఎర్ర జెండా నిలబడుతుంది. అవును. కానీ అలాంటి ఎర్ర జెండా అనగదొక్కబడ్డదా లేదా? తెలంగాణ కావాలని చెప్పింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ కోసం కూడా కొట్లాడింది. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమంలో శేఖర్ రెడ్డి అదేనా? అవును, శేఖర్ రెడ్డి. మరి రాంగపోంగా ఇప్పుడు అనుభాయితో బంగారం కాబోతుంది. గతంలో పనిచేసిండు. బాబా షరీఫ్ కూడా ఈ బంగారు గడ్డని ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దిండు. అన్ని వార్డులలో మంచినీటి సౌకర్యం గానీ, రోడ్లు గానీ, ఇండ్లు గానీ అన్ని ఇప్పించిండు. ఇప్పుడు అనుభాయి కూడా గెలవబోతుంది. ఈ సమస్యలు కాకుండా కొత్తగా మాకు ఒకటి ఇవి కావాలి, గ్రంథాలయం కావాలి, మాకు ఒక హాస్పిటల్ కావాలి అని కొన్ని ఉంటాయి కదా, అటువంటివి కూడా ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఆసుపత్రి బంగారుగడ్డ కానుకొనే ఉన్నది. ఆ 100 పడకల ఆసుపత్రి కూడా కంప్లీట్ కాబోతున్నది. దాంతో పేద ప్రజలకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు. రాజగోపాల్ గారు నిన్న కూడా చెప్పాడు, ఎమ్మెల్యే గారు నిన్న. ఇంకొకటి శ్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాల్ అని చెప్పారు. ఆ శ్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా పెట్టిస్తా అని చెప్పాడు. మరి ఆ సమస్యలు ఏ సమస్యలున్నా చైర్మన్ అభ్యర్థి గానీ, ఇక్కడ మన వార్డు అభ్యర్థి గానీ, అనుభవి గానీ గెలవబోతుండని. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు పాఠశాలల మీద ఆయన దృష్టి ఎట్లా ఉన్నది? విద్య మీద మొత్తం మీద ఆయన సొంత నిధులతోటి వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మన సర్వేలో కట్టించిండు, మన కొంపెల్లో కట్టించిండు, ఇంకా మన మరిగూడ మండలంలో కట్టించిండు. కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఒక రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా అంటే ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వాసం. నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం అవుతుందా? కాన్స్టిట్యున్సీ అంటే రాష్ట్రంలో పోటీ పడుతున్నాడు. అంటే మీరు పోటీ పడాలి, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పోటీ సహకరించాలి.